వారికి ఆ ఛాన్స్ లేకుండా నువ్వేం చేయాలా? విత్తనాలను తినేయాలి. పురుగు దేవుడు చీడ పురుగు అండి, చీడ పురుగు అది. తర్వాత చదవండి. వారి కష్టఫలములను మిడతలకు అప్పగించను. పురుగు నంబర్ 2 ఏంటి? మిడతలు. ఈ మధ్య ప్రాంతం మన ఇండియాలో కూడా మిడతలు వచ్చినాయి. అటు గుజరాత్ రాష్ట్రాల్లో మిడతలు వచ్చి పంట పొలాల్లో ప్రవేశించి వాళ్ళ పండించిన పంటలన్నీ కూడా తినేస్తున్నాయి. వచ్చి మిడతలు చీడ పురుగులు అన్నీ కూడా. ఇప్పుడు మందు వేస్తున్నారా చీడ పురుగులకి? మన భారతదేశంలో మందు లేని పంట ఉందా? మందు లేని పంట లేదు. అంటే అర్థం ఏంటి చెప్పండి? ఎవరు కూడా దేవుని మాట వినట్లేదు. అందరూ తమ ఇష్టమే, నా ఇష్టం ప్రకారంగా దేవుని మాట వినగా దేవుని లక్ష్య పెట్టకుండా ఉన్నారు కాబట్టి ఈ మందులు వేయడం వస్తుంది.